ఉత్తరాఖండ్లో చెలరేగిన దావానలం ఇంకా మండుతూనే ఉంది. రెస్క్యూ టీం శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రావటం లేదు. ఒక్క ఉత్తరాఖండ్లోనే కాదు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అడవుల్లో మంటలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేల ఎకరాలను బూడిద చేసింది. దావానాలం ధాటికి 1900 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధం కాగా చమోలి, పౌరి, రుద్రప్రయాగ్, టెహ్రీ, ఉత్తరకాశీ, ఆల్మోరా, పిఠోరాగఢ్, నైనిటాల్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటల కారణంగా 7గురు చనిపోయారు. కేంద్ర 3 కంపెనీల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కార్చిచ్చును ఆర్పేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగి భీమ్తాల్ సరస్సు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ అగ్గి రాజుకుంది. కసౌలీలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా అంటుకున్న మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. అంతకంతకు విజృంభించి 100 ఎకరాలను బూడిద చేశాయి. అగ్ని ప్రమాదం దాటికి సమీప ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. సమీప పాఠశాలలో ఉన్న విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించారు. మహారాష్ట్రలో కూడా అడవి అంటుకుంది. చంద్రపూర్లోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యతాపానికి వేడెక్కిన అగ్నిదేవుడు అటవీ ప్రాంతంపై విరుచుకుపడ్డాడు. అందినంత మేర కాలుస్తూ తన ఆకలిని చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. చల్లటి మంచుకొండల్లోనూ అగ్గిరాజుకుంది. నిన్న మొన్నటి వరకు హిమపాతంతో ఇబ్బందులు పడ్డ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు సూర్యుడు తడాకా చూపిస్తున్నాడు. రాజౌరి ప్రాంతంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. రిసి ప్రాంతంలో ఉన్న ధన్పాల్ అటవీ ప్రాంతంలో రాజుకున్న మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి.